ఇరాన్ యుద్ధ ప్రభావం వంట గ్యాస్ ధరలపై పడింది. ఉన్న ఫలంగా గ్యాస్ ధరలను పెంచాయి కంపెనీలు. వరంగల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్ మీద పడుతుంది. తెలుగు రాష్ట్ర తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది. అది కూడా సామాన్యుల మీద పడుతుంది. గ్యాస్ రేట్లు పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మనతో వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు గ్యాస్ ధరలు ఎంతెంత పెరిగాయి సార్ మీ నోటీస్లో ఉన్న దాని ప్రకారం? గ్యాస్ ధరలు డొమెస్టిక్ 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్ మీద 110 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితులను చూస్తే ఇది ఎన్ని రోజులు పోతుందో ఇంకా ఎన్ని రోజులు పోతుందో మనకు తెలియదు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఇది ఎవరు మూలంగా అవుతుంది అనే విషయాన్ని పక్కకు పెడితే ఇది ప్రపంచవ్యాప్తంగా సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. భారతదేశము మన తెలంగాణ రాష్ట్రము అనేటువంటి మాట చెప్పడం కన్నా ప్రపంచంలో ప్రతి ఎల్పిజి యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వాలు కూడా, మన ప్రభుత్వం కూడా వీలైనంతగా 3 దేశాలతోని మళ్ళీ కొంచెం ఉడంబడిక చేసుకొని, కొంత ఒప్పందం చేసుకొని ఏదో కొంతవరకు చెయ్యాలి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సిలిండర్ మీకు లేట్ అవుతుంది, మీ సప్లైలో జాప్యం జరుగుతుంది అనే మాట అనివార్యము. అందరూ వినియోగదారులు దీనికి రెడీ అయి ఉండాల్సిన సమయము. ఇది 6 నెలలు అవుతుందా 6 ఏళ్ళు అవుతుందా మేం కాదు చెప్పగలిగేది. మేము ఎల్పిజి వరకు చెప్పగలుగుతాం. ఇది కేవలం ఈ ప్రపంచ దేశాల మధ్య యుద్ధం వాతావరణం తక్కువైతే తప్ప దీనికి మందు లేదు, దీనికి వేరే పద్ధతే లేదు. విషయం ఏంటంటే మనము 85% భారతదేశం మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నది. మీకు తెలుసు, ఇది గ్యాస్ మనం క్రూడ్ వేరే ఉంటుంది, గ్యాస్ వేరే ఉంటుంది. క్రూడ్ మనం ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అదే క్రూడ్ను వేరే దేశానికి మనం పంపించి గ్యాస్ రూపకంగా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ విధంగా క్రూడే మనం 70-80% మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు యుద్ధంలో అన్ని ఇంతవరకు మునిగి ఉన్నటువంటి దేశాలన్నిటి దగ్గర నుంచే మనం తెప్పించుకుంటున్నాం, గల్ఫ్ దేశాల నుంచి. ఆ గల్ఫ్ నుంచి క్రూడ్ రావడం ఇబ్బంది అయింది. తర్వాత మనము ఏదైతే క్రూడ్ వేరే దేశాలకు పంపించి మనము గ్యాస్ రూపకంగా వాపసు తీసుకుంటున్నామో అది కూడా కేవలం సముద్రయానం నుంచే మనం ఆధారపడి ఉంటాం. ఈ సముద్రయానం నుంచి వెళ్ళాలి అంటే ఇప్పటికే దాదాపు కొన్ని వందల నౌకలు రెడీ అయి ఉన్నాయి. ఈ నౌకలన్నీ ఒక్కొక్కటి పంపించి మనకు రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఏదేమైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. దీంట్లో బ్లాక్ మార్కెట్ చేసేటువంటి విధానాలు వస్తాయి, ఇంకే అల్లరి చిల్లర గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేశంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వినియోగదారుడికి మాత్రం కష్టం అవడం అనేది అనివార్యము. ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది మీకున్న నోటీస్ ప్రకారం? ఎవరి దగ్గర ఎంత స్టాక్ ఉన్నది అనే విషయాన్ని చూస్తే భారతదేశం వరకు మాత్రం దాదాపు ఇంకొక 15 రోజుల వరకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జాప్యం మాత్రం జరుగుతుంది. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 6 సిలిండర్లు ఉంటే 6 సిలిండర్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకొస్తుందో మనం వేచి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితి మాకున్నటువంటి నిల్వల ప్రకారంగా మేము దాదాపు 1 మంత్ వరకు ప్రజలకు కష్టం కాకుండా, ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకుండా, కష్టం కాకుండా ఇచ్చేటువంటి పద్ధతి మాత్రం ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. అది నాకు ఒక జాతీయ అధ్యక్షుడిగా తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను.